నమస్కారం. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ మరియు మనందరికీ ఎంతో అవసరమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. గ్లోబల్ క్లినికల్ సైకాలజీ, మన రోజువారీ ప్రాక్టికల్ అలవాట్లు, అలాగే మనకు ఎంతో ఇష్టమైన తెలుగు సాహిత్యం. ఈ మూడింటినీ కలిపి మనలో ఆత్మవిశ్వాసాన్ని అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ను ఎలా బలంగా నిర్మించుకోవచ్చో ఈ విశ్లేషణలో మనం చూడబోతున్నాం. ఇది ఏదో సాధారణ మోటివేషన్ లాంటిది కాదండి, మన మైండ్ సెట్ను ప్రాక్టికల్గా మార్చే ఒక పక్కా బ్లూ ప్రింట్. సరే, ఈ బ్లూ ప్రింట్లో మనం ఏమేం కవర్ చేయబోతున్నామంటే, మొదటగా ఆత్మవిశ్వాసం వెనుక ఉన్న సైన్స్ ఏంటి, ఆ తర్వాత మనలోని అంతర్గత స్వరాన్ని ఎలా మార్చుకోవాలి, రోజూ మనం చేసుకోగల చిన్న చిన్న అలవాట్లు, మన మాతృభాషకున్న పవర్, చివరగా వ్యక్తిత్వ వికాసానికి చదవాల్సిన ముఖ్యమైన పుస్తకాలు, ఇవన్నీ వరుసగా చూసేద్దాం. ముందుగా అసలు ఈ ఆత్మవిశ్వాసానికి పునాది ఏంతో తెలుసుకుందాం. సైన్స్ దీని గురించి ఏం చెబుతోందో చూద్దాం. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ఒక విషయం ఉంది. ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని, సెల్ఫ్ ఎస్టీమ్ని ఒకటే అనుకుంటారు. కాని సైకాలజీ ప్రకారం ఇవి రెండూ వేరు. ఆత్మగౌరవం అంటే మన గురించి మనమేమనుకుంటున్నాం, మన విలువ ఏంటి అనేది. కాని ఆత్మవిశ్వాసం అంటే భవిష్యత్తులో నేను ఏదైనా ఒక పనిని పక్కాగా చేయగలను అని మన సామర్థ్యాల మీద మనకుండే పాజిటివ్ నమ్మకం. చూసారా, ఇది పూర్తిగా ఫ్యూచర్ మీద ఆధారపడిన నమ్మకం అన్నమాట. ఈ డిఫరెన్స్ని ఇంకాస్త క్లియర్గా అర్థం చేసుకుందాం. ఉదాహరణకు, ఒక వ్యక్తికి సాధారణంగా ఆత్మవిశ్వాసం కొంచెం తక్కువగా ఉండొచ్చు, అంటే వాళ్ళ నేచర్ కొంచెం రిజర్వ్డ్గా ఉండొచ్చు. కానీ ఏదైనా ఒక నిర్దిష్ట పనిలో, అంటే అద్భుతంగా వంట చేయడంలోనో లేదా ఒక మంచి కథ రాయడంలోనో వాళ్లకు అపారమైన నమ్మకం ఉండొచ్చు. దీన్నే సెల్ఫ్ ఎఫికసీ లేదా స్వీయ సామర్థ్యం అంటారు. సో ఈ రెండూ లింకయ్యే ఉంటాయి, కానీ రెండూ ఒకటే అని మాత్రం చెప్పలేం. అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అకాడమిక్ రీసెర్చ్ ప్రకారం ఆత్మవిశ్వాసం అనేది కేవలం నలుగురిలో మాట్లాడటానికో, స్టేజ్ ఎక్కడానికో మాత్రమే పనికొస్తుందని కాదు. ఇది మన జీవితంలో చాలా విషయాలతో ముడిపడి ఉంది. కాన్ఫిడెన్స్ ఉన్నవారు ఒత్తిడిని చాలా బాగా హ్యాండిల్ చేస్తారు, ఇతరులను పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా వీళ్ళు క్రమం తప్పకుండా డబ్బును కూడా సేవ్ చేయగలరని, పెద్ద పెద్ద గోల్ సెట్ చేసుకుని మరీ సాధించగలరని అధ్యయనాలు చెబుతున్నాయి. సరే, బేసిక్స్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన లోపల జరిగే ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. అంటే మన ఇన్నర్ వాయిస్ని ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని ఎలా మార్చుకోవాలి అనేది చూద్దాం. షాడ్ హెల్మ్స్టట్టర్ అనే సైకాలజిస్ట్ డెవలప్ చేసిన ఈ మోడల్ ఒకసారి గమనించండి. మన బ్రెయిన్ ఎలా ప్రోగ్రామ్ అవుతుందో ఇది చాలా స్పష్టంగా చూపిస్తుంది. మన ప్రోగ్రామింగ్ మన నమ్మకాలను క్రియేట్ చేస్తుంది. ఆ నమ్మకాలు మన యాటిట్యూడ్ని డిసైడ్ చేస్తాయి. యాటిట్యూడ్ నుంచి ఫీలింగ్స్ నుంచి మనం తీసుకునే యాక్షన్స్ పుడతాయి. ఫైనల్గా ఆ యాక్షన్స్ వల్లే మనకు రిజల్ట్స్ వస్తాయి. ఒక్కదానికొకటి ఎంత కరెక్ట్గా కనెక్ట్ అయి ఉన్నాయో కదా. ఇక్కడ అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, చాలామంది నేను మారాలి లేదా నేను ఇలా ఉండకూడదు అనుకుంటూ ఉంటారు, కానీ ఆచరణలో పెట్టరు. దీన్ని ప్యాసివ్ ఎక్సెప్టెన్స్ లేదా లెవెల్ 2 సెల్ఫ్ టాక్ అంటారు. కాని నిజమైన మార్పు ఎప్పుడొస్తుందంటే, పాజిటివ్ వర్డ్స్ వాడుతూ నేను మారుతున్నాను అని ఒక యాక్టివ్ డిసిషన్ తీసుకున్నప్పుడు మాత్రమే. ఊరికే ఆలోచిస్తూ కూర్చోకుండా పాజిటివ్ సెల్ఫ్ టాక్తో మన బ్రెయిన్ని యాక్టివ్గా రీవైర్ చేయడమే ఇక్కడ అసలైన సీక్రెట్. మీకు తెలుసా, సైకాలజీ ప్రకారం మన మైండ్లో రోజు మొత్తం రన్నయ్యే ఆలోచనల్లో దాదాపు 70% నెగిటివ్గానే ఉంటాయట. అందుకే దీన్ని బ్రేక్ చేయడానికి ఒక 21 రోజుల ఛాలెంజ్ తీసుకుందాం. ప్రతిరోజూ మనకొచ్చే ఒక 5 నుండి 10 నెగిటివ్ ఆలోచనలను పసిగట్టి, కావాలనే వాటి ప్లేస్లో పాజిటివ్ స్టేట్మెంట్స్ను రీప్లేస్ చేస్తే చాలు, మన బ్రెయిన్ ప్రోగ్రామింగ్ మెల్లగా మారిపోవడం స్టార్ట్ అవుతుంది. ఇది వినడానికి కొంచెం వింతగా అనిపించొచ్చు, కానీ బాత్రూమ్ అద్దం ముందు నిలబడి మనతో మనం గట్టిగా పాజిటివ్గా మాట్లాడుకుంటే అది మన మెదడులోని వైరింగ్ను నిజంగానే మార్చేస్తుందని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఎవరైనా చూస్తే నవ్వుకుంటారేమో, కానీ దీనివల్ల వచ్చే రిజల్ట్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి. సరే, ఇన్నర్ ప్రోగ్రామింగ్ సెట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మన రోజువారీ జీవితంలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే కొన్ని ప్రాక్టికల్ అలవాట్లను చూద్దాం. ఇందులో ఒక బెస్ట్ టెక్నిక్ ఏంటంటే సక్సెస్ పోస్టర్ క్రియేట్ చేయడం. అంటే మీరు చిన్నప్పటినుండి సాధించిన విజయాలు, అది స్కూల్లో గెలిచిన రన్నింగ్ రేస్ కావచ్చు లేదా ఏదైనా స్కాలర్షిప్ కావచ్చు, వాటన్నింటినీ ఒక పోస్టర్లాగా చేసి మీ గదిలో రోజూ మీకు కనిపించేలా పెట్టుకోండి. అది చూసిన ప్రతిసారి మనకు తెలియకుండానే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మన మీద మనకు కాన్ఫిడెన్స్ అమాంతం పెరుగుతుంది. అయితే ఇక్కడొక ఇంపార్టెంట్ క్వశ్చన్. జీవితం అన్నాక ఫెయిల్యూర్స్ వస్తూనే ఉంటాయి కదా. మరి అలాంటి అపజయాలు ఎదురైనప్పుడు
మన కాన్ఫిడెన్స్ పడిపోకుండా దాన్ని ఎలా కాపాడుకోవాలి? దానికి ఆన్సర్ మన రోజువారీ అలవాట్లోనే ఉంది. మెయిన్గా మన వల్ల తప్పు జరిగినప్పుడు మనల్ని మనం ముందు క్షమించుకోవడం నేర్చుకోవాలి. ఊరికే దాని గురించే ఆలోచిస్తూ ఓవర్ థింకింగ్ చేయకూడదు. ఇంకొకరితో మన జర్నీని కంపేర్ చేసుకోకూడదు. అలాగే ఇతరులకు హెల్ప్ చేయడం వల్ల మన బ్రెయిన్లోని ఆనంద కేంద్రాలు యాక్టివేట్ అవుతాయి. వీటన్నిటికి మించి మనల్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేసే పాజిటివ్ వ్యక్తుల మధ్య ఉండటం చాలా చాలా ముఖ్యం. సరే, ఇప్పుడొక చాలా ఆసక్తికరమైన పాయింట్కి వద్దాం. పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి మన మాతృభాషలో చదవడం వల్ల ఎంత పెద్ద ఇంపాక్ట్ ఉంటుందో తెలుసా? ఈ 35% అనే నెంబర్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మామూలు నెంబర్ కాదు, మన మైండ్కి దొరికే ఒక చాలా పవర్ఫుల్ అడ్వాంటేజ్. 2019లో యూనివర్సిటీ ఆఫ్ ట్రెంటో వాళ్లు చేసిన రీసెర్చ్లో ఏం తేలిందంటే, మనం ఏదైనా కొత్త కాన్సెప్ట్ని వేరే భాషలో కాకుండా మన మాతృభాషలో చదివితే అది మన బ్రెయిన్లో 35% ఎక్కువగా చాలా స్ట్రాంగ్గా రిజిస్టర్ అవుతుందట. చూసారా, మన తెలుగులో ఇలాంటి విషయాలు చదువుకోవడం వల్ల మనకెంత లాభమో. ఆ ఐడియాలు చాలా కాలం పాటు మన మైండ్లో నిలిచిపోతాయి. అందుకే మనం చదివే పుస్తకాలు కూడా చాలా ఇంపార్టెంట్. చివరిగా, ఏ వయసులో ఎలాంటి తెలుగు పుస్తకాలు చదివితే మన కాన్ఫిడెన్స్ పెరుగుతుందో చూద్దాం. ఏ పుస్తకం పడితే ఆ పుస్తకం చదవడం కన్నా మన లైఫ్ స్టేజ్ని బట్టి పుస్తకాలనెంచుకోవడం కరెక్ట్ పద్ధతి. ఉదాహరణకు, ఎవరైనా కాలేజీలో ఉంటే యండమూరిగారి విజయానికి 5 మెట్లు లేదా అటామిక్ హ్యాబిట్స్ వాళ్లకు మంచి బేస్ ఇస్తాయి. అదే జాబ్ స్టార్ట్ చేసిన వాళ్లైతే ఫైనాన్షియల్ కాన్ఫిడెన్స్ కోసం సైకాలజీ ఆఫ్ మనీ చదవడం బెస్ట్. ఇక మిడ్ కెరీర్లో ఉన్నవాళ్లకు ఇకిగాయ్ లాంటివి మంచి క్లారిటీ ఇస్తాయి. ఏది చదవాలో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, దేనికి దూరంగా ఉండాలో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. రచయితలకు నష్టం చేసే పైరేటెడ్ వాట్సాప్ పీడిఎఫ్లని ఎంకరేజ్ చేయకండి. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పే సైంటిఫిక్ బేస్ లేని పుస్తకాలని, ఓవర్నైట్లో సక్సెస్ తెస్తామనే కమర్షియల్ గైడ్స్ని నమ్మకపోవటమే మంచిది. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, ఎవరైనా తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉంటే కేవలం మోటివేషనల్ పుస్తకాల మీదే ఆధారపడకుండా ఖచ్చితంగా ప్రొఫెషనల్ థెరపీని తీసుకోవడం చాలా అవసరం. సో ఆత్మవిశ్వాసం వెనుక ఉన్న సైన్స్ చూసాం, సెల్ఫ్ టాక్ ఎలా చేయాలో నేర్చుకున్నాం, మంచి పుస్తకాల లిస్ట్ కూడా తెలుసుకున్నాం. ఇదంతా ఒక ఎత్తైతే యాక్షన్ తీసుకోవడం ఇంకో ఎత్తు. మరి మీ అంతర్గత ప్రోగ్రాంను మార్చుకుని శాశ్వతమైన ఆత్మవిశ్వాసాన్ని బిల్డ్ చేసుకోవడానికి ఈరోజే, ఇప్పుడే మీరు వెయ్యబోయే ఆ మొట్టమొదటి చిన్న అడుగేంటి? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఆ ఒక్క అడుగే మీ లైఫ్ని పూర్తిగా మార్చేయగలదు.